పార్టీ బలంగా ఉన్న అభ్యర్థుల విషయంలో టీడీపీ అంతర్మథనానికి గురవుతోన్న కీలక నియోజకవర్గాల్లో ఒకటి గుంటూరు పశ్చిమం, మరొకటి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం. అసమ్మతి పరంగా ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు ముందు వరుసలో ఉంటున్నాయి. గుంటూరు పశ్చిమంలో అభ్యర్థి మోదుగుల అభివృద్ధి ఎజెండాతో దూసుకుపోతున్నప్పటికీ ఆయనంటే పడని మరో వర్గం పార్టీలో వ్యతిరేక ప్రచారాన్ని తీవ్రం చేసింది. రెండో ఆఫీస్ ఓపెన్ చేసి మరీ టీడీపీ ఇంటి గుట్టుని రచ్చకెక్కించింది. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోనూ అధికార పార్టీ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అభివృద్ధి పరంగా అంతా సజావుగానే ఉన్నప్పటికీ ఇసుక మాఫియా దోపిడీ, పురుషోత్తమపట్నం భూ నిర్వాసితుల పోరాటాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గుంటూరు జిల్లా గుంటూరు పశ్చిమం, తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గాల డిపిఆర్లను ఇప్పుడు చూద్దాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అంతర్గత రాజకీయాలతో అట్టుడుకుతోంది. సెగ్మెంట్లో పార్టీకి మంచి గుర్తింపు, సిట్టింగ్ ఎమ్మెల్యేపై సానుకూలత కలిసి వచ్చే అంశమే. ఖచ్చితంగా టీడీపీ ఖాతాలో పడే సీటన్న ప్రచారంతో గుంటూరు వెస్ట్ టికెట్ ఆశించే వాళ్ళ సంఖ్య పార్టీలో ఎక్కువైంది. స్వయంగా సిట్టింగ్ ఎమ్మెల్యేనే తనకు సీటు వస్తుందో రాదో అనే భయంతో ఉన్నారంటే టికెట్ రేసు తీవ్రత అర్థం చేసుకోవచ్చు. క్రమశిక్షణకు మారు పేరని చెప్పుకునే పార్టీలోనే లుకలుకలు తీవ్ర రూపు సంతరించుకుంటున్నాయి. గతంలో టీడీపీ తరపున ప్రచారం చేసిన జనసేన సొంతంగా బరిలోకి దిగడంతో అధికార పార్టీకి గట్టి పోటీ తప్పేలా లేదు. టీడీపీ జనసేనల మధ్య ఓట్లు చీరితే ఆ మేరకు గుంటూరు పశ్చిమంలో లబ్ధి పొందేందుకు వైఎస్ఆర్సీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. 1955లో ఏర్పాటైన గుంటూరు 2 అసెంబ్లీ సెగ్మెంట్ 2009 పునర్విభజన తర్వాత నుంచి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంగా మనుగడలోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్లో 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 8 సార్లు పాగా వేసింది. టీడీపీ 4 సార్లు, స్వతంత్ర అభ్యర్థి 1 సారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మేడూరు నాగేశ్వరరావు 1955లో మొదటిసారి గెలుపొందగా 1962, 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత చేబ్రోలు హనుమయ్య గెలుపొందారు. 1972లో వెంకటరత్నం ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. 1978లో గాదా వీరాంజనేయ శర్మ విజయం సాధించారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఆ పార్టీ నుంచి నిశ్శంకర్రావు గెలుపొందారు. 1985లో 1989 ఎన్నికల్లో సిహెచ్ జయరాంబాబు గెలుపొందారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీడీపీ అభ్యర్థిగా చల్లా వెంకట కృపారెడ్డి, 1999లో శనక్కాయల అరుణ, 2004లో టి వెంకట్రావు గెలుపొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ బరిలో నిలబడ్డారు. 5 సార్లు పెద్దకూరపాడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కన్నా తొలిసారి నియోజకవర్గం మార్పుకు ప్రయత్నించి విజయం సాధించారు. తన సమీప టీడీపీ ప్రత్యర్థి చుక్కపల్లి రమేష్ పై విజయం సాధించారు. 2014 రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా దెబ్బతినటం, 10 ఏళ్ల తర్వాత ఎలాగైనా అధికారం చేపట్టాలి అన్న పట్టుదలతో ఉన్న టీడీపీ ఎన్డీఏ కూటమి పార్టీగా పోటీ చేయటంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోరు హోరాహోరీగా సాగింది. టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ మోదుగుల పోటీ పడగా వైఎస్ఆర్సీపీ నుంచి లేళ్ల అప్పిరెడ్డి, కాంగ్రెస్ నుంచి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలో నిలిచారు. లేళ్ల అప్పిరెడ్డిపై మోదుగుల 17,913 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 5 సార్లు గెలుపొంది ఎన్నో శాఖలకు మంత్రిగా చేసిన కన్నా లక్ష్మీనారాయణ తన రాజకీయ జీవితంలో తొలిసారి డిపాజిట్ కోల్పోయారు. మోదుగుల ఘన విజయంలో మోడీ హవాకు తోడు పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ చాలా మేరకు కలిసి వచ్చిందనే ప్రచారం జరిగింది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కాపు, బ్రాహ్మణ, వడ్డేర సామాజిక వర్గాల ఓటు బ్యాంకు బలంగా నిర్ణయాత్మక పాత్ర పోషించాయి. కాపు ఓటు బ్యాంకు పూర్తిగా టీడీపీకి కలిసి వచ్చిందనే ప్రచారం కూడా జరిగింది. 2014 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం తరువాత నియోజకవర్గంపై పార్టీలోనే మరో వర్గం కన్నేసింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మోదుగులకు వ్యతిరేకంగా కమ్మ సామాజిక వర్గం నేతలు రెండో టీడీపీ ఆఫీస్ ఓపెన్ చేయటం తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అనేది నేతిబీరలో నెయ్యి చందమే అనే వాస్తవాన్ని బహిర్గతం చేసింది. ఇంత జరిగినా అధిష్టానం పట్టించుకోకపోవడం టీడీపీ కార్యకర్తల్ని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. అసమ్మతి
వర్గం ఎంత బలంగా ఉన్నా వాటిని పట్టించుకోకుండా తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించటంలో మోదుగుల ఎప్పుడూ ముందు వరుసలోనే ఉన్నారు. కోట్ల రూపాయల అభివృద్ధి చేశారు. తన పనితీరు ద్వారానే ప్రజలకు చేరువయ్యారు. పార్టీపై గుంటూరు వెస్ట్ ఓటర్లలో సానుకూల దృక్పథం పెంపొందేలా చేశారు. మా ఎమ్మెల్యే గారు పట్టించుకోకుండా ఏం లేదండి. 1-4 సార్లు తిరిగి మాకు ఇసుకారిపోవాలి తప్పించి మా ఎమ్మెల్యే గారు అయితే అధికారులతో వారానికి మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలిపించి కూర్చోబెట్టి నీకు ఏ సమస్య ఉందో అధికారిని కూర్చోబెట్టి మాట్లాడరా అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి ఇంత శాసనసభ్యులు గారు మాకు ఎంతో గౌరవం ఇస్తారు. మా శాసనసభ్యులు గారు కూర్చోబెట్టి మాతో మాట్లాడి మా పనులు ఏమేమి ఉన్నాయా అని కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ చేస్తారు. ఈ డ్రైన్లు అంటారా, ఈ డ్రైన్లు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది అధికారుల వల్లే కొద్దిగా కోనపడ్డది. గుంటూరు 2 పాలిటిక్స్ వరకు నాకు తెలిసినంత వరకు పెద్దగా కలుపుకోపోయే మనస్తత్వం ఉండాలేకపోయినప్పుడు కూడా, ఎవరికి ఇప్పుడు ఉండేటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే కలుపుకోలేకపోయినప్పుడు కూడా ఓటర్స్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం. దాంట్లో 100% ష్యూరు, దాంట్లో ఎటువంటి ఇది లేదు. పోయిన దఫా ఆయనకి 20,000 మెజార్టీ వస్తే ఈసారి 25,000 మెజార్టీతో గెలుస్తాడు ఎవరిని క్యాండిడేట్ పెట్టినా. మోదుగుల ఎంత చేస్తున్నా 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఎవరికి అన్న దానిపై సస్పెన్స్ వీడటం లేదు. రాయపాటి తనయుడు రంగబాబు, కోవెలముడి నరేంద్ర అలియాస్ నాని, ఎన్ఆర్ఐ మన్నవ మోహన్ కృష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు సహా అనేక మంది తాజా మాజీ నేతలు గుంటూరు వెస్ట్ టికెట్టు ఆశిస్తున్నారు. ఒకానొక దశలో పార్టీలో తనపై జరుగుతున్న కుట్రలు భరించలేక మోదుగులే పార్టీ మారిపోతారనే ప్రచారం జరిగింది. అయితే గుంటూరు వెస్ట్ లో మంచి పట్టున్న టీడీపీలో మోదుగుల గెలుపు సునాయాసమనే పేరుంది. ముదుగులు వేణుగోపాల్ రెడ్డి పశ్చిమ నియోజక అభ్యర్థిగా మాకు 24 గంటలు మన ఏ పని చెప్తే ఆయన రెడీగా ఉన్నారు. మన రాత్రి 10ంటికి ఫోన్ చేసే ఇది పని ఉంటే ఓకే అంటాడు, ఎప్పుడు వదున్నారు. నంబర్ 1 క్యాండిడేట్, ఎనీ టైం హార్డ్ వర్కర్. మళ్ళీ ఆయనే నుంచో పెట్టాలి. ఇక గుంటూరు 2 టౌన్లో మంచి మెజార్టీతో గెలుస్తారని మా మార్వాడి జైన్ సమాజ్ కానీ, నార్త్ ఇండియన్ జైన్ సమాజ్ కానీ మొత్తం వేణుగోపాల్ రెడ్డి వెనకాల ఉన్నాము మేము. అభివృద్ధిలో చాలా తేడా ఉందండి అధికారులకి. ఎందుకంటే అన్ని విధాలుగా ఈయనకి ప్రతి దాంట్లో మంచి సబ్జెక్టు గల ఎమ్మెల్యే గారు. ఏ విధంగా అధికారుల చేత పనిచేయించాలో ఈయనకు బాగా తెలుసు. రెండోది, ప్రతి నియోజకవర్గంలోనే ప్రతి కులాలు కానీ మతాల వారికి కానీ ప్రతి ఒక్కరిని కలుపుకొని తన అనే భావంతో మాట్లాడి వాళ్ళకి చాలా వరకు వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేస్తుంటాడు. రెండోది ఏంటంటే, ఇక్కడ ఈయన దగ్గర ఆ వర్గం ఈ వర్గం అనేది ఉండదు. పేదవాడి వర్గమే ఆయన వర్గం. రెండోది, మనకు ప్రతి ఒక్కళ్ళు ఈ అధికారులు సరిగ్గా చేయట్లేదు అనేది ఒక ఇది ఉంది. ఆ అధికారులను కూడా అతను చెప్పి వాళ్ళకి పోట్లాడైనా సరే అధికారుల చేత పని చేపించే నాయకత్వం అవుతుంది. ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే మొదటి నుంచి లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు వెస్ట్ సెగ్మెంట్ లో పార్టీని విస్తరించారు. అధికారంలో లేకపోయినా 5 ఏళ్లుగా క్యాడర్ను కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఆయన టీడీపీకి ధీటైన అభ్యర్థి కాదనే భయం అధిష్టానంలో ఉంది. ఆయన స్థానంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన మాజీ డీఐజీ చంద్రగిరి యేసురత్నాన్ని గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా నియమించారు. యేసురత్నం నియామకంపై అప్పిరెడ్డి అనుచరులు కొద్ది రోజులు అసమ్మతి వినిపించినా ఇప్పుడు సర్దుకుపోతున్నారు. గడప గడపకు వైఎస్ఆర్ అంటూ ప్రజల్లోకి విస్తృత ప్రచారం చేపట్టారు. అతి తక్కువ కాలంలో నియోజకవర్గం ప్రజలతో నాయకులతో మమేకమవుతూ టీడీపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. మొట్టమొదటిసారి ఏపీ ఎన్నికల బరిలో దిగుతున్న జనసేన గుంటూరు వెస్ట్ లో తోటా చంద్రశేఖర్ ను బరిలో దించాలని యోచిస్తున్నట్లు సమాచారం. గుంటూరులో జనసేన శంఖారావం సక్సెస్ కావడం కూడా ఆ పార్టీ ఆశావాహుల్లో గట్టి పోటీ ఇస్తామనే భరోసా ఏర్పడింది. వామపక్షాలతో జనసేన కూటమిగా పోటీ చేయడం కూడా ఆ పార్టీకి అదనపు బలంగా భావిస్తున్నారు. గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నా సొంత నియోజకవర్గంలో బీజేపీ తరపున గట్టి అభ్యర్థిని బరిలో నిలబెట్టే పరిస్థితి లేదు. పేరుకే బీజేపీ కాంగ్రెస్లు పోటీ చేస్తాయన్న ప్రచారం ఉంది. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేనల మధ్య గుంటూరు వెస్ట్ కేంద్రంగా త్రిముఖ పోటీ ఖాయం. అంతిమ విజేత ఎవరనేది ఎన్నికల ఫలితాల తర్వాతే వెల్లడి కానుంది.